మీ డౌట్స్ కాదని అనం. ఎందుకంటే సార్ నాకు వచ్చే జడ్జిమెంట్ వచ్చింది సార్. మీ డౌట్స్ ఎవరు కాదనలేము. నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను సార్. నారాయణ రెడ్డి గారు చేసిండ్రా పాపము, పోలీస్ డిపార్ట్మెంట్ చేసిందా పాపము, ఇంకెవరైనా పాపం చేసిండ్రా, నా బిడ్డ చచ్చిపోకుండా నా బిడ్డ చచ్చిపోయేటట్టు చేసిండ్రా, నా బిడ్డకు న్యాయం జరగకుండా చేసిండ్రా, వాళ్ళ పాపాలు వాళ్ళకే తగులుతాయి. ఒక ఆడపిల్లని, ముక్కు పచ్చలారని ఆడపిల్లని అసలు నేను ఇప్పటికే కొన్నిసార్లు అంటున్నాను, ఆ ముఖం చూస్తుంటే ఎట్లా చంపబుద్ధి అయింది, అంత క్యూట్ ముఖాన్ని చూస్తుంటే. ఎందుకంటే డైరెక్టర్లు అంటారు సార్, మీ పాపకి ఏమంటారు మేకప్ తీస్తేనే చాలా క్యూట్గా ఉంటుంది, కొన్ని దాటికి మేము చాలా డల్ చేస్తాం మీ పాపని. అంత క్యూట్ ముఖాన్ని చూసుకుంటూ ఎట్లా చంపబుద్ధి అయింది సార్ పిల్లల్ని, ఎట్లా చంపుతున్నారు. మాకు ఇచ్చేసి మమ్మల్ని వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాళ్ళం సార్. నీ బిడ్డను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతే నేను చెన్నైలో పోయి సెట్ అయిపోయేదాన్ని. నాకు నా బిడ్డ ముఖ్యం, ప్రాంతం ముఖ్యం కాదు నాకు. అట్లనే ఇచ్చేసి మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడితే ఎంతోమంది దేవుళ్ళకి మీరు బాగుండాలని మొక్కేదాన్ని. ఈరోజు మీరు సర్వనాశనం కావాలని మొక్కుతున్నా కనకదుర్గమ్మని. నా బిడ్డను తీసేసిండ్రు, ఈ తల్లికి మానసిక క్షోభ పెట్టిండ్రు, చచ్చిపోయే వరకు ఇదే ఉంటుంది నాకు. 24 ఏళ్ళ నుంచి ఇదే ఉన్నది, ఇప్పుడు ఇంకా భవిష్యత్తు మొత్తం నేను చచ్చిపోయే వరకు ఇదే ఉంటుంది. ఇంత పాపం చేయకూడదు సార్ ఎవరు. మీరు డ్యూటీలలో ఉండండి, ఏ డ్యూటీలు ఉన్నాయి, మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీకు ఇంట్లో అమ్మలు ఉన్నారు, మీకు బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డను తీసేసిండ్రు, ఎంత ఘోరం సార్. జడ్జిమెంట్ వచ్చింది సార్, కానీ నేను అందుకే మాట్లాడుతున్నా. జడ్జి మేము అప్పీల్కి వెళ్తారా? మేము జడ్జిమెంట్ మీద అప్పీల్కి వెళ్ళడం సార్. అతను వితిన్ 4 వీక్స్లో సరెండర్ అవుతారా లేదన్నది ముందు మేము చూసుకోవాలి కదా సార్. మేము చూడాలి కదా. వితిన్ 4 మంత్స్ మనకు 3 మంత్స్ టైం ఉంటుంది సార్ అప్పీల్కి వెళ్ళడానికి. వాళ్ళు వితిన్ 4 మంత్స్లో ఆయన వచ్చి సరెండర్ కావాలా, అయిన తర్వాత వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ అనేది మేము ఆలోచిస్తాం సార్.